తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గట్టెపల్లి మురళి విగ్రహాన్ని పెద్దపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ దళిత హక్కుల సమితి నేత తాళ్లపల్లి లక్ష్మణ్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలో గట్టెపల్లి మురళి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు నేతలు. గట్టెపల్లి మురళి కుమారుడు సంపత్ కుమార్, దన్నాయక్ దామోదర్ రావు పలువురు విగ్రహం వద్ద ఘన నివాళులర్పించారు. గర్జించ చూడు గట్టపల్లి మురళి గుణపమై నిలిచె గుండెల్లో ముష్కరుల ఎదల చీల్చెరాదలం వచ్చెను దీనుల రక్షించా కాశీముర స్విరక్కసుడే కాద సామాన్య జనులనే పీడించే రాజ్యములోన నెత్తురులు పీల్చె వికటాట్టహాసమే చాలించు బ్రతుకు దుర్భరం అయ్యింది రాజునే దింపి వేయాలి మౌనమే శాపమయ్యింది ప్రజ ఉప్పెనై ఉద్యమించింది జనయాతన రేపిన చూపిన రసాక. తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబును కూలదోయడానికి పడగొట్టడానికి భారతదేశంలో విలీనం చేయడానికి 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేశారు. అందులో ప్రధానంగా ఏంటంటే మన ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలో అతిపెద్ద వ్యక్తి గట్టెపల్లి మురళీధర్రావు గారు, సాహెబ్రాల మురళీధర్రావు గారు. వారి పేరు వింటేనే అసలు భూస్వాముల గుండెల్లో, నిజాం గుండెల్లో అసలు గుబులెక్కినటువంటి రోజులు. వారి యొక్క కాంస్య విగ్రహాన్ని రానున్న కాలంలో తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు మరోసారి స్వతంత్రం అనేది మనకు 1947 ఆగస్టు రాలే, తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 తారీఖు నాడు స్వతంత్రం వచ్చింది. కాబట్టి మనము ఈ 11 నుంచి 17 వరకు స్వతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి అంటే అత్యంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఇక్కడ మా వచ్చిన బడ్లు అన్నీ తీసుకుపోయి నైజాం సర్కార్ సంబంధించిన వాళ్ళు బావులాల వారు వస్తారు. మా 80 పశువులు కొట్టుకపోయారు. ఇటువంటి అన్నీ అవుతూ వచ్చిన భరించిండు. ఎవరి కోసం అంటే ఓన్లీ ప్రజల కోసమే, బీదల కోసమే పోట్లాడిండు. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా 47లో రాలేదు స్వాతంత్రం, ఈ సంస్థానం ఒప్పుకోకుండా ఇక్కడ ప్రత్యేకమైన రూల్ పెట్టింది. అన్నల్ మాలిక్ అనేటి ఒక నినాదం ఉంది. ఇక్కడ ఒక వేరే ప్రార్థన ఉండేది. ఇప్పటి పిల్లలకు తెలియదు కనుక చెప్పడం జరుగుతుంది. అది మాత్రం చదువుకోవాలి. జనగణమన వందే మాత్రం లేవు మనకి ఇక్కడ. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఎన్నో గుత్పల సంఘాలని పెట్టి బీదలందరి కోసం అని పొట్టాడిన మా బాబు. అట్లా పొట్టాడిన వాళ్ళు ఎందరో అమరులు అయిపోయారు. కానీ అదృష్టం మరి ఏమన్నా తెలియదు. 3 ఎన్కౌంటర్లు ఉండి డైరెక్ట్గా బతికింది మా బాబు ఒక్కడే. అప్పుడు మన ఉన్నటువంటి గ్రామాన్నే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు, గ్రామాలను కాపాడినటువంటి గొప్ప మహనీయుడు గట్టెపల్లి మురళీధర్రావు గారు. ఆ కాలంలో ఏదో మహాభారతంలో జలస్తంభన విద్య వస్తుంది అని తెలిసింది, కానీ ఏకైక వ్యక్తి జలస్తంభన విద్య వచ్చినటువంటి వ్యక్తి గట్టెపల్లి మురళీధర్రావు గారికే దక్కుతుందని తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరెన్సీతో వినాయకుడిని అందంగా అలంకరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజు 9,99,990 రూపాయలతో గణనాథుణ్ణి మండపమంతా కరెన్సీతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరెన్సీతో అలంకరించిన గణేశుని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఫోటోలు దిగారు.
99,999 రూపాయలతోటి గణనాథుడికి చాలా వైభవంగా అలంకరణ చేసుకున్నాము. ఈ అలంకరణ అనేది గత 20 సంవత్సరాల నుంచి చాలా వైభవపేతంగా మేము అందరి సహాయ సహకారాలతోటి జరుపుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, ఆ గణేశుని ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని స్వప్న కాలనీ టౌన్షిప్లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని టౌన్షిప్ కాలనీ వాసులంతా కలిసి 3 లక్షల రూపాయల కరెన్సీతో వినాయకుడిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రామిక ప్రజలకు, కార్మిక వర్గ పోరాటాలకు సీతారాం ఏచూరి మరణం తీరని లోటన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముచ్చన్రావు. కమ్యూనిస్టు దిగ్గజం, కార్యవర్గ నాయకుడు సీతారాం ఏచూరి అనారోగ్యంతో మరణం చెందడంతో ఆయన చిత్రపటానికి సిఐటియు సుల్తానాబాద్ మండల కమిటీ అనుబంధ సంఘాలతో కలిసి గొల్లపల్లి గౌడౌన్స్ వద్ద ఘన నివాళి అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కణకుల గ్రామానికి చెందిన పబ్బా శ్రీనివాస్ కుటుంబానికి ఒక నెలకు సరిపడా 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ఆర్ కృష్ణయ్య జన్మదినం సందర్భంగా సరుకులు అందజేసిన మనోజ్ గౌడ్ను గ్రామస్తులు అభినందించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల 2 టీచర్లు గత 2 రోజుల క్రితం అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థినుల పేరెంట్స్ ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేయగా దీనిపై పెద్దపల్లి ఇన్ఛార్జ్ డీఈఓ జనార్దన్ రావు పాఠశాలలో విచారణ చేపట్టారు. తారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులను, ఉపాధ్యాయులను, హెచ్ఎంను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు ఇన్ఛార్జ్ డీఈఓ జనార్దన్ రావు తెలిపారు. విద్యార్థినీల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 2 ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. వచ్చి పిల్లల్ని, టీచర్లని, హెడ్ మాస్టర్ని విచారణ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. దీని మీద నివేదిక తయారు చేసి తదుపరి చర్య కోసం కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుంది. గతంలో వేధించిన దాని మీద ఏమీ రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్టు కూడా ఏమైనా ఉన్నట్లయినా దాన్ని కూడా మేము విచారణలో భాగం చేస్తాం. విద్యార్థినీలతో అసభ్యంగా ప్రవర్తించిన 2 కీచక ఉపాధ్యాయులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు యూఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రామగల సురేష్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో యూఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రామగల సురేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీల పట్ల 2 ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించడం విద్యార్థి సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి వారిపై ఫోక్స్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాళేశ్వరంపురం మండలం తారుపల్లి గ్రామంలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థులను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేసినారు. దీని పట్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యాశాఖకు సంబంధించిన అధికారులు వెంటనే ఈ 2 ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను, మహిళలను రక్షించడానికి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది. విద్యార్థులను లైంగికంగా వేధించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ శాఖ తరఫున పోకో చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గణేష్ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు ఓదెల మాజీ జెడ్పీటీసీ గంట రాములు యాదవ్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో ఓదెల మాజీ జెడ్పీటీసీ గంట రాములు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. త్రయంబకే దేవి నారాయణి
శ్రీ పరాదేవతాయ నమో నమః ఇది ప్రార్థన. మనిషికి చెప్పండి. మంత్రహీనం అందరూ అనాలి, ఇది ఒకటే లాస్ట్. హీనం పరమేశ్వరి యత్తోజితం మయాదేవి. చెయ్యి ముంచి జాగ్రత్త అక్షరాలు మూల జాగ్రత్త ఇవ్వాలి. దార్పణమస్తు వ్రతం. जय बोलो बाला त्रिपुर सुंदरी माता की, जय बोलो अन्नपूर्णा विश्वेश्वर भगवान की. आवे वहरा అదే మీరు బస్సు దిగురు అయిపోయింది. జరుగు ఫోటో కొట్టాలను ముందర నిలబడు. बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, गणेश यूथ कमेटी की, श्री गणेश यूथ कमेटी की, बोलो गणेश. जय बोलो अन्नपूर्णा विश्वेश्वर भगवान की, जय बोलो गणेश महाराज की. నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి మరి పాడి పంటలతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడు మరి అందరి మీద ఆ దేవుడి కృప ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. 80 నుంచి 90% మంది మహిళలు గత 9 రోజుల నుంచి వెళ్ళి ఆ విఘ్నేశ్వరుణ్ణి మరి వేడుకుంటా ఉన్నారు. దాదాపుగా కుంకుమ పూజ తర్వాత అన్ని పూజలు అన్నీ సంతోషంగా ఈ సంవత్సరంలో వాళ్ళు పడ్డ కష్టాన్ని అంతా కూడా మరి సేదతీరుతూ ఈ కార్యక్రమాన్ని దేవుడికి చాలా బ్రహ్మాండంగా నవరాత్రోత్సవాలు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా యూత్ మరి ఇన్ని రోజులు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఉద్యోగరీత్యా ఎక్కడున్నా కూడా అందరు ఇక్కడికి చేరి మరి ఈ నవరాత్రి ఉత్సవాలను మరి ఆ దేవుడిని ఏదైతే కార్యక్రమాలు ఉత్సవాలన్నింటినీ కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం ఇది ఒక మంచి సాంప్రదాయం. ఈరోజు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది కనుక ప్రతి సంవత్సరం ఇదే విధిగా మా యూత్ సభ్యులందరం కలిసి ఇక్కడ దాదాపు ఇప్పుడు 20 రకాల కూరగాయల ఐటమ్స్ పెట్టి భోజన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు ఇలా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆ భగవంతుడు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వర కృప మా పెగడపల్లి గ్రామ ప్రజలపైన అదేవిధంగా మా శ్రీ గణేష్ యూత్ కమిటీ పైన ఆ భగవంతుని కృప ఎల్లవేళలా ఉండాలని. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు ఓదెల్లోని పలు గణేష్ మండపాల వద్ద మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు ఉత్సవ కమిటీ సభ్యులు. అలాగే పొత్కపల్లి గొల్లపల్లి కాలనీలో సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో మహిళలచే కుంకుమ పూజ, గణపతి పూజ అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విఘ్నరాజోగణాధీప ధూమకేతుగణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండశూర్భకర్ణో హేరంబస్కందపూర్వ యః ధన్మయీం లక్ష్మీం జాతవేదో మమావ. సాయంత్రం వరకు అందరు తీసి పంపడానికి వంకాయలు ఉండు సాంబార్లా పులిహోరలా పెట్టనా అబ్బాయిలకు
గణపతి క్షేత్రపాల రవీంద్ర వాస్తు దేవతా ధర్మ ఆత్మ నివేదన నౌకాలకి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పెద్ద కొమ్మిరి గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మా గ్రామంలో ఒకే ఒక గణనాథుడిని పెట్టి ప్రతిరోజు గణనాథునికి నిత్యాది పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మంగళ నిరాయి వక్రతుండ మహాకాయ జ్యోతి సూర్య సమప్రభో జై భలో గణేశ్వరాధికి ये अंतरिक्षे ओम नमो सर्वे रक्षा ब्रह्मस्तो मगवंद्र सुंदरदे पुरुषं भगवान आडवाल एलवजरी कट्टाలి वृष्टिभं रक्षा बंदर मुहूर्त सुमुहूर्तमस्तु ओम सूर्यास्ते संक्रांति తర్వాత అక్షంతులు పచ్చపుష్పం బృహస్పతి అక్షంతలు నలుపుష్పం పట్టుకోండి భోజాంతకార పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి, వెన్నంపల్లి, పందిళ్ల గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో ప్రతిష్ఠించిన వినాయక మండపాల వద్ద సామూహిక కుంకుమార్చనలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. పలు వినాయక మండపాల వద్ద మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.